హాయ్ అండి. వెల్కమ్ టు సునీత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్‌లో గోరుచిక్కుడుకాయ విత్తనాలు పెట్టానండి. మొన్న ఎండలో పెట్టాను. అప్పుడు వచ్చినాయి. కానీ కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని వచ్చినాయండి. కొన్ని మొక్కలైతే బ్రతికినాయి. 4 మొక్కలు బ్రతికినాయండి. ఈ కాయలు కాసినాయన్నమాట. ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. అదే గోకరకాయలు అంటారు కదండీ! గోరుచిక్కుడుకాయలని అదేనండి ఇది. కానీ హెల్త్‌కి అయితే చాలా మంచియి అండి. ఇవి తినడం వల్ల అయితే చాలా మంచిదండి. అందుకని నేను ఈ చెట్లు వేసుకున్నాను. పోయినసారి కూడా వేసానండి. నేను అప్పుడు వీడియో మిస్ అయింది. నేను తీయలేకపోయాను. అప్పుడు బాగా కాసినాయండి చెట్లు అయితేని. చూసారా ఎంత బాగున్నాయో. మనం గార్డెన్లో అన్ని రకాల చెట్లు కూడా కూరగాయలు చెట్లు ఉండటం చాలా మంచిదండి. పాదులేంటి ఇవేంటన్నీ, ఎందుకంటే మన కుటుంబానికే కాబట్టి అవి 2-3 చెట్లు ఉన్నా కానీ మన కూర గడిచిపోతుందండి. అసలు ఈ చెట్లు చాలా బారుగా ఎదిగిపోతాయండి. ఇదిగో గోడంత ఎత్తు ఎదిగిపోయినాయి చూసారా. కానీ ఇవి గ్రోత్ తక్కువే ఉన్నాయండి. ఎండల్లో పెట్టిన మాల ఎందుకో మరి ఈ గ్రోత్ సరిగ్గా లేదండి ఇది. అందుకని తక్కువ కాసింది. అయినా కూడా పర్లేదు, మా కుటుంబానికి సరిపడి మాకు వచ్చేసినాయండి. చూసి ఆనందించండి. బాయ్ అండి.